హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కథ గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. జయంతి గోడకు ఆనుకుని కూర్చొని తదేకంగా చూస్తుంది. మనసంతా గడ్డకట్టుకుపోయినట్టుంది. 2 చేతులు గుండెల మీదకి చేర్చి హాయిగా, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తండ్రి ముఖం మీద చిరునవ్వు అలాగే నిలిచిపోయి ఉంది. తల దగ్గర వెలుగుతున్న దీపం వెలుగులో ఆ నవ్వు మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. బహుశా ఈ దేహ బాధల నుంచి విముక్తి లభిస్తుందన్న ఆనందంతో ఆయన మనసారా మృత్యుని కగులించుకున్నట్టు ఉంది. అట్లా చూస్తూ ఉంటే ఆయన ఏ క్షణంలోనైనా లేచి కూర్చుని అమలు ఓ కప్పు కాఫీ ఇవ్వరా అని అడుగుతారేమో అని ఆశగా ఉంది జయంతికి. జయంతికి కలలో నీరు ఇంకిపోయినట్టు ఏడుపే రావటం లేదు. మనసంతా నాన్న నిండిపోయినట్టుంది. నాన్న అనే ఆ 2 అక్షరాలు తనకి వేద మంత్రాలు. తన తప్పుటడుగులు కూడా సరిదిద్ది తనకు నడతని నేర్పిన గురువు, దైవం ఆయనే. జీవితాన్ని ఎలా ప్రేమించాలో, మనుషులను ఎలా అర్థం చేసుకోవాలో, సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, ఇలా ఒకటేమిటి సర్వము సకలము నాన్న దగ్గరే నేర్చుకుంది. ప్రేమ, సహనం, క్షమ, కరుణ, దయ ఇవన్నీ హృదయంలో వెలిగించుకోవాల్సిన దీపమని తెలుసుకుంది. కనుకే ఇంకా తల్లిని ప్రేమించగలుగుతుంది. తల్లికి తండ్రికి ఎంత వ్యత్యాసం! ఆయన శిఖర సమాడైతే ఆమె ఒక గడ్డిపరకైనా కడదాకా భారీగా ఆమెను ప్రేమించాడు. ఆమెను సంతోషంగా ఉంచడానికే ప్రయత్నించేవాడు. ఆమెకేం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో ఏమీ తెలీదు. మనమే సర్దుకుపోవాలని చెప్పేవాడు కానీ తనకొకసారి చాలా బాధాకరంగా ఉండేది. ఆమె తీరు జయంతికి ఇప్పటికీ గుర్తే. ఆ సంఘటన తనకు అప్పటికి 12 ఏళ్ళు. కొత్తగా ఒంటి మీదకొచ్చిన లంగా ఓణీలు, ఎప్పుడూ వచ్చే చిన్నమావయ్యతో బాగా చనువు, ఆటపాటలు ఎక్కువే. ఈ మధ్య చిన్నమావయ్య వచ్చి చాలా కాలమైంది. అత్తయ్య రెండో కానుపుకి పుట్టింట్లో దింపి వచ్చాడు. తను చూసిపోవడానికి ఎంత సంతోషం వేసేదో. కొత్త ఆటలు, సినిమాలు, కథలు, ఎన్నో కబుర్లు. మావయ్యతో ఎప్పుడు లేంది తల్లి లోపలికి పిలిచి తీక్షణంగా చూస్తూ ఈడొచ్చిన పిల్ల వాడు పక్కలో కూర్చుని మీద పడుతూ ఆ కబుర్లేమిటి, ఆ మిక్కిలి నవ్వులేమిటి అని తిట్టింది. ఆవిడ ముక్కలోని అసహ్యం చూసి జయంతికి ప్రాణం చచ్చిపోయినట్టు అనిపించింది. అవమానంతో కుంచుకుపోయింది. కళ్ళు నిండిపోయి చెంపల మీదికి జారిపోయేవి. తను చేసిన మహా అపరాధం ఏమిటో అర్థం కాలేదు. అప్పటినుంచి చిన్న మావయ్య వెళ్ళిపోయే వరకు తప్పించుకొని తిరిగింది. తర్వాత ఇంకా దాచుకోలేక తండ్రికి చెప్పుకొని బావురమంది. ఆయన కూడా మనసులో బాధపడి తర్వాత అనునయంగా చెప్పారు. పెరుగుతున్న ఆడపిల్లలు ఇలా ఎందుకు జాగ్రత్తగా ఉండాలో, అసలు ఇలాంటివన్నీ తల్లి, స్నేహితుడు దగ్గర తీసుకుని సున్నితంగా చెప్పవలసిన విషయాలు కానీ తనకి తల్లి తండ్రి రెండు తండ్రి అయ్యాడు. వయసుతో పాటే తనకు తల్లికి మానసికంగా దూరం పెరుగుతూ వచ్చింది. నాన్న కూచి అనేది తల్లి. అక్కగా నువ్వు ఆడపిల్లవి, అన్నిటా తక్కువే అని ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉండేది. కానీ తండ్రి ఎప్పుడూ ఆ వివక్షను ప్రదర్శించలేదు. అన్న ఇలాగే తనకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. తనే ఆ స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకోలేదు. కాలేజీలో చేరాక శ్రీకాంత్ ఆకర్షణలో పడింది. ఒకసారి రహస్యంగా అతనితో కలిసి సినిమాకి వెళ్ళి వస్తూ పెద్దన్నయ్యకి దొరికిపోయింది. ఇంకా తల్లి శివమెత్తిపోయింది. ఈ పాడుబుద్ధులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? పాపిచ్చిదానా, 12 ఏళ్లకే వాడి మీద పడుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటి ఘనకార్యాలే వెలగబెడతావని అంటూ జుట్టు పట్టుకుని కొట్టింది. తండ్రి అడ్డుపడ్డాడు. ఏమిటా పిచ్చి మాటలు, పిచ్చి పనులని కోప్పడి తనను పక్కకు తీసుకెళ్ళిపోయాడు. అడిగి జరిగిందేమిటో తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతడి గురించి విచారిస్తే ఒట్టి జులాయి మనిషి అని తెలిసింది. అమలు, ఆ ఆకర్షణ అనేది ఈ వయసుకు సహజమే. నువ్వు దాని గురించి తప్పు చేసినట్టు కుంగిపోకు. పాలకు నీళ్లకు తేడా తెలియని వయసులో ఎంపికైన సరైనది కాకపోవడం కూడా మామూలే. మరింత మునిగిపోకముందే బయటపడినందుకు సంతోషించు.
ఇక మీద పూర్తిగా చదువు మీదే దృష్టి పెట్టు. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకో. ఏ కాలంలోనైనా సరే ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలగాలి. అప్పుడే ఏ ఒడిదుడుకులైనా తట్టుకోగలుగుతారు. నీకు మంచి భర్తను వెతికే బాధ్యత నాకు వదిలిపెట్టు. ప్రేమగా తన తల నిమురుతూ చెప్పాడు. తనకి తల భూమిలోకి దిగిపోయింది. అంత మంచి నాన్నకి అవమానకరమైన పని చేసినందుకు ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అనుకుంది మనసులో దృఢంగా. ఆ తర్వాత పూర్తిగా చదువులో మునిగిపోయింది. పాఠ్య పుస్తకాలే కాకుండా తండ్రి తెచ్చిచ్చే మంచి సాహిత్యాన్ని అంతా చదివింది. దానితో కొత్త ప్రపంచం వాకిలి తెరుచుకున్నట్టు అనిపించింది. మనుషుల్ని అర్థం చేసుకునే శక్తి అలవడింది. శ్రీకాంత్ సంఘటన తర్వాత తనను విశ్వసించడం పూర్తిగా మానేసిన తల్లి అనుమానపు చూపులు, సూటిపోటి మాటల వెనుక దాగి ఉన్న శ్రీగా ఆమె భయాలు అర్థమయ్యి తల్లి మీద కోపం తగ్గిపోయి జాలి మొదలైంది. చదువు పూర్తయి ఉద్యోగం వచ్చింది. తండ్రి చెప్పినట్టే తనకు మంచి భర్తనే తీసుకొచ్చాడు. కుర్రవాడు అందంగా లేడు. అమ్మాయి పక్కన తేలిపోతాడంది తల్లి శారదని చూసి. మొహం చిట్లించి ఇంకాస్త పెద్ద ఉద్యోగం వస్తుందని చూడొచ్చుగా అన్నారు. ఇలా సంతృప్తిగా అమలు దాంపత్య జీవితంలో సంతోషం అనేది భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా కలిసి బ్రతకడం మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరికీ సమానమైన మానసిక స్థాయి ఉండాలి. శారదకి నీ అంత రూపం, అన్నయ్యలంత హోదా లేకపోయినా మంచి మనసుంది. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోగలడు. నువ్వు తప్పక సుఖపడతావు అన్నాడు తండ్రి అనూహ్యంగా. అన్నయ్యల పురుషాహంకారము, వదినల అసంతృప్తి తాను ఎరగంది కాదు. ఇద్దరికీ సమాన మానసిక స్థాయి లేకపోతే ఎలా ఉంటుందో ఊహ తెలిసినప్పటి నుంచి తల్లి తండ్రిని చూస్తూనే అర్థమవుతూనే ఉంది. తండ్రి వల్ల తల్లి సుఖంగా ఉంది, కానీ ఆమె వల్ల తండ్రి సుఖపడలేదు. అయినా ఆ అసంతృప్తిని ఆయన ఎవరి మీద ప్రదర్శించకపోవడం తమ అదృష్టం. అందుకే తండ్రి మాటలకు సంతోషంగా తల ఊపింది. శారదకి భార్య అయింది. తను ఈనాటి వరకు జీవితం పూలతోటలాగే ఉంది. కార్లు మేడలు మార్చుకోలేకపోయినా తృప్తిని మించిన ధనం లేదనేవాడు. అది తమ వద్ద పుష్కలంగా ఉంది. అందుకే ఆయనకు తమ ఇంటికి రావడం, తమతో గడపడం సంతోషంగా ఉండేది. శారదయ్యని తనలాగే అవమానించేవాడు. పిల్లకి తాతయ్య అంటే ప్రాణం, తల్లికి మాత్రం అసంతృప్తే. కొడుకుల సంసారాలతో పోల్చుకుని శారద అంటే చిన్నచూపే. హాయిగా సాగుతున్న జీవితంలో అపశృతి. తండ్రికి వ్యాధి రూపంలో ప్రవేశించిన క్యాన్సర్ అని తెలియగానే తలడిల్లిపోయింది. తను పిచ్చి అమలు. ఇన్నేళ్ళుగా ఈ శరీరంతోనే ఎన్నో సుఖాలు అనుభవించాను. ఇంకా కొద్ది కాలం కష్టాన్ని అనుభవించాల్సి వస్తే దానికోసం బాధ ఎందుకురా? దాన్ని రుచి చూద్దాం. రామకృష్ణ పరమహంస రమణ మహర్షి వంటి మహాయోగులకే ఆఖరి దశలో ఈ శరీరంతో బాధలు పడలేక తప్పలేదు. ఇంకా మనం ఎంత అన్నాడు తండ్రి చిరునవ్వుతో. వ్యాధి గురించి ఆయన ఏమీ బెంగపలేదు, ఆధైర్యపడలేదు. బాధనంతా పంటి బిగున భరించేవాడు. తనే బాగా డీలా పడిపోయింది. సారథి మందలించాడు. ఆయనకు కావలసిన వైద్యం, సేవల విషయంలో ఏ లోపం రాకుండా చూసుకోవాల్సిన విషయం గుర్తు చేశాడు. అన్నదమ్ములిద్దరూ చెరో చోటు ఉన్నారు. వారికి తండ్రి బరువు భుజాన వేసుకునే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదు. దగ్గరుండి తనే కాబట్టి ఆఖరి నిమిషం వరకు అన్నీ తానే చూసుకుంది. సారథి సహకారంతో అదృష్టశాత్తు శారీరకంగా మరీ ఎక్కువ నరకం చూడకుండానే విముక్తి లభించింది. హాయిగా భవబంధాలు తెచ్చుకొని ఆయన వెళ్ళిపోయాడు. తనకింకా తండ్రి లేని లోటు ఎవరు తీరుస్తారు? ఆ శూన్యాన్ని నింపేదెవరు? ప్రేమగా తలనిమురుతూ మంచి చెడు బోధించేదెవరు? ఆలోచనలో మునిగిపోయిన జయంతిని రెండు భుజాలు పట్టుకొని పైకి లేపారు. ఎవరో తండ్రికి ఆఖరి నమస్కారం చేయించేందుకు తీసుకెళ్లారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టారు. తండ్రి శరీరాన్ని జయంతి ఆఖరిసరిగా తేరిపారా చూసింది. ఆయన తనని గుండెలకు హత్తుకుని నుదుట ముద్దు పెట్టుకుంది. చల్లగా ఉన్న శరీరం ఒళ్ళు జలధరించింది. ఆ తర్వాత జయంతికి స్పృహ లేదు. ఇక అన్ని కర్మకాండలు యథావిధిగా జరిగాయి. అదృష్టవంతుడు చావుకడ పెళ్ళ వైభవంగా జరిపించుకున్నాడన్నారందరూ. జయంతికి ఆశ్చర్యం,
బాధ కలిగించిన విషయం ఏమిటి అంటే, కడుపున పుట్టిన కొడుకులతో సహా ఎవ్వరిలోనూ ఆయన మరణం తాలూకు విచారం అన్నదే కనిపించకపోవటం. శవం అటు కదిలి వెళ్ళగానే ఆ ఆడవాళ్ళు స్నానాలు, వంటలు, భోజనాల వ్యవహారంలో మునిగిపోయారు. ఉదయం నుంచి మధ్య మధ్యలో కాఫీలు తప్ప తిండి తిప్పలు లేవేమో. అందరూ భోజనాల కోసం ఆవురావుమని ఎదురు చూస్తున్నారు. శ్మశానం నుంచి మగవాళ్ళొచ్చి స్నానాలవి పూర్తి చేయగానే అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిచ్చారు. అందులో తండ్రికి సంబంధించినవి 10 మాటలు కూడా ఉండవు. అన్నీ పరిహాసాలు, టీవీ సీరియల్స్, సినిమాలు, ఇతర విషయాలే. జబ్బు పడిన ఓ ముసలి వ్యక్తి చనిపోవడం అస్సలు పట్టించుకోవాల్సిన విషయం కాదన్నట్టుంది వాళ్ళందరి ప్రవర్తన. 11వ రోజున పెద్దకర్మ పూర్తయింది. తెల్లవారుజామునే తల్లికి స్నానం చేయించి తెల్లచీర కట్టించారు. శాస్త్రానికి కొంతసేపు కొంతసేపటికి ఆవిడ తీసేసి మరో కొత్త చీర కట్టుకుని గదిలో మూల కూర్చుంది మౌనంగా. అందరూ వెళ్ళిపోయాక ఆ రాత్రి జయంతి ఆ గదిలోకి వచ్చినప్పుడు దగ్గరికి పిలిచి లోగొంతుకతో, బీరువాలో చిన్నమావయ్య తెచ్చిన పెద్ద జరీ చీర ఉంది కదా, అది ఇవ్వకుండా ఈ లేత రంగు తెచ్చింది ఇచ్చావేంటి? ఒకటే వెలత్తలా పోతుంటే వచ్చిన వాళ్ళందరూ ఏగాదిగా చూస్తున్నారు. నాకెంతో చిన్నతనంగా అనిపించింది అంది చిరాగ్గా. జయంతి నిర్ఘాంతపోయింది. ఒక క్షణం ఏం వింటున్నది అర్థం కాక బుర్ర మొద్దుపారిపోయింది. తనేమీ కావాలని ఇవ్వలేదు. చాలా అనాసక్తంగా చేతికి అందింది, ఇచ్చింది. ఇన్నేళ్లు తోడై నీడై నిలిచిన భర్త ఈ వయసులో ఒంటరిని చేసి కలలా మాయమైపోతే అంతటి ఘోర విపత్తులోనూ ఆమెకు మంచి చెరీచిర కట్టుకోకపోవడం లోటుగా తోచిందా? ఆర్భాటంగా తెగదగలాడే చీర కట్టుకుని వచ్చిన వాళ్ళ కల్లో వెలిగిపోయే సందర్భమా? ఒక మనిషి బ్రతుకున్నంత వరకే బంధాలు, ప్రేమలు అన్నీ. ఆ మనిషి వెళ్ళిపోతే ఇంకా పూచిక పుల్లంత విలువ కూడా లేదా? సంసారము, భర్త, భార్య, బిడ్డలు అన్నీ ఒక పెద్ద మాయేనా? ఏమిటి మనుషులు అనుకుంది జయంతి విరక్తిగా. అంతకన్నా పెద్ద షాక్ తర్వాత ఎదురైంది జయంతికి. తండ్రి వైద్యానికి 60,000కు పైన అయిందని తెలిసి తల్లి గుండెలు బాదుకుంది. ఆయన బ్రతికుండగా డబ్బు వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు కాబట్టి ఆమెకేమీ తెలిసేది కాదు. కొడుకులు కూడా తల్లికి వంతపడారు. అసలు బ్రతకడని తెలిసినప్పుడు అంత డబ్బు తగలడం అవసరం ఏంటి అని తల్లిని నిలిచినప్పుడు జయంతి మనసు ముక్కలైంది. అదంతా ఆయన కష్టార్జితం. ఆయన ఎవ్వరికీ ఏ లోటు చేయలేదు. వ్యాధి విషయం తెలియగానే తల్లికి ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లతో వీలు రాయించారు. ఇంత చేసినా ఎవ్వరూ సంతోషంగా లేరు. నయం కాని జబ్బు కాబట్టి ఎలాంటి వైద్యము, మందు మాకు లేకుండా మనిషిని అలా వదిలేస్తారా? మనిషి కన్నా అతను సంపాదించిన డబ్బే ముఖ్యమైందా? అలాంటి రాతి మనిషితోనా ఇన్నేళ్ళు సర్దుకుపోయి సంసారం చేసింది? ఆయనకు వ్యాధి గురించి తెలిసిన మొట్టమొదటి రోజున ఆయన అన్న మొదటి మాటలు గుర్తొచ్చాయి. నాకింకా ఎక్కువ టైం లేనట్టుంది. మరి ఈ పక్షి ఎలా? నా తర్వాత అని బాధపడ్డారు. ఆయన తల్లిని తలుచుకుని తన తల్లి పక్షి మామూలు పక్షి కాదు, రాబందు. తండ్రి చనిపోయి బ్రతికిపోయాడు. చాలా అదృష్టవంతుడు అనిపించింది జయంతికి. ఆ తల్లి కొడుకుల సమక్షం కూడా అసహ్యంగా తోచి ఇంక జన్మలో వీళ్ళ మొహాలు చూడకూడదు. దేవుళ్ళంటి నాన్న అయిపోయాక ఈ రాక్షస మూకతో నాకేంటి అనుకుంటూ తన ఇంటికి వచ్చి చేసింది జయంతి. ఇక నెల దాటిపోయింది. తండ్రి మరణం కన్నా దాని పట్ల తల్లితో సహా కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు స్పందించిన తీరు జయంతిని తీవ్రమైన వ్యధకు గురిచేసింది. రేపు తనకేదైనా అయితే సారథి పిల్లలు ఇలాగే ప్రవర్తిస్తారా? ఆ ఊహతో జయంతి మానసికంగా కృంగిపోతుంది. పిల్లల మీద, కుటుంబం మీద ఆసక్తి పోయింది. ఓ రోజు రాత్రి శారద అడిగాడు, ఇంతకాలం ఇలా బాధపడతావు అని. జయంతి అనాసక్తంగా చూసింది అతని వైపు. జయంతి, జయ, మీ వాళ్ళని చూసి ఎలా కుమిరిపోతున్నావు? మా అమ్మ ఎలా చచ్చిపోయిందో నీకు తెలుసా
జయంతి సారథికేసి ఆశ్చర్యంగా చూసింది. సారథికి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. ఆ వివరాలేమీ ఎప్పుడూ అడగలేదు. అతను బాధపడతాడేమో అని. మా పెద్దన్నయ్యకు నాకు 15 ఏళ్ల వయసు తేడా. మధ్యలో మా అక్క ఉంది. నాకు 13 ఏళ్ళప్పుడు అనుకుంటా మా అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. బాగా ముదిరిపోయిందాక అమ్మ ఎవరికీ చెప్పలేదు. ఆఖర్లో ఇంకా ఇంటికి తీసుకెళ్ళి పొమ్మన్నారు డాక్టర్లు. ఇంట్లో అమ్మ, నాన్న, నేను ముగ్గురమే. మీద పురుషంలో అన్నయ్య, వదినే ఉండేవారు. వదిన ఎప్పుడు ఫ్రెండ్స్, షికార్లు, పార్టీలతో బిజీగా ఉండేది. ఎప్పుడో ఒకసారి కిందకొచ్చి అమ్మను చూసి వెళ్ళేవాళ్ళు. ఇతరైతే మేమేం వండుకుంటున్నామో, ఏం తింటున్నామో, అమ్మకి ఎలా ఉందో ఏమీ పట్టించుకునేవాళ్ళు కాదు. చివరికి అమ్మ చనిపోయిన ముందు రోజు రాత్రి కూడా అర్ధరాత్రి వరకు వాళ్ళ ఇంట్లో పార్టీ జరుగుతూనే ఉంది. ఆ మ్యూజిక్, డాన్స్‌ల గోలకు అమ్మకు నిద్ర కూడా పట్టలేదు. నాన్న వెళ్ళి కేకలు వేస్తానంటే అమ్మ ఆపేసింది. ఆ తెల్లవారుజాము నిద్రలోనే అమ్మాయి గుండె ఆగి చనిపోయింది. సారథి గొంతు రుద్ధమైంది. గతం గుర్తుకొచ్చి జయంతి కదిలిపోయింది. నిజంగానా? నిజంగా ఇంత రాక్షసంగా ఉంటారా మనుషులు? ఈ విషయాలు నాతో ఎప్పుడూ చెప్పలేదే మరి? వణుకుతూ అడిగింది అతడి చేతుల్ని తన చేతిలోకి తీసుకుంటూ. అప్పుడే అయిపోలేదు. ఇంకా విను. అమ్మ పైన 4 రోజున అన్నయ్య కొడుకు 6 ఏళ్ల రాకేష్‌ది పుట్టినరోజొచ్చింది. ఆ రోజు వదిన కేక్ తెప్పించి, కట్ చేయించి, ఆ ముక్కలు, స్వీట్లు ఒక ట్రేలో పెట్టి మా అందరికీ పంపించింది. స్వయంగా అన్నయ్య తీసుకొచ్చిచ్చాడు. చనిపోయిన వాళ్ళ కోసం పిల్లవాడు వాడి బర్త్‌డే ఎంజాయ్‌మెంట్ మిస్ కానవసరం లేదని మా వదిన తీర్మానించింది. సారథి విషాదంగా నవ్వుతూ చెప్పాడు. జయంతి ఎంతగా నిశ్చేష్టురాలైందంటే ఒక 5 నిమిషాల పాటు మాటలు రానిదైపోయింది. కన్నెతల్లిపోయిన 4 రోజున ఏమీ తెలియని చంటి వెధవకి పుట్టినరోజు చేశారా? అసలు వాడికి ఎంజాయ్‌మెంట్ మిస్ కావడం ఇలాంటివన్నీ ఏం తెలుస్తాయని? కనీసం కొడుకైనా బుద్ధుండనవసరంలే. అసలు మనిషా, పశువా? ఆ తండ్రి ఎంత క్షోభపడి ఉంటాడు పాపం. ఇన్నేళ్ల నాటి సంఘటన అయినా ఆ గాయం తాలూకా పచ్చి ఇంకా సారథి గొంతులో ధ్వనిస్తూనే ఉంది. మనసు కరిగి నీరైపోగా అతడి బాధను తాను పంచుకున్నట్టుగా భర్తను అలాగే గుండెల్లో పదుకుంది. ఆ రాత్రి జయంతి తన బాధను మర్చిపోయి మావగారి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇక తెల్లవారింది. ఆదివారం కాబట్టి హడావుడి ఏం లేదు. జయంతి బాగా ఆలస్యంగా లేచింది. రాత్రి నిద్ర లేకపోవడంతో అప్పటికే సారథి పిల్లలకి పెసరట్లు వేసిస్తున్నాడు. జయంతి మొహం కడుకొచ్చాక ఆమె కూడా టిఫిన్ ప్లేట్ అందిస్తూ పిల్లలతో చెప్పాడు సారథి. ఈరోజు మనందరం సాయంత్రం బయటికి వెళ్దాం, అమ్మ ఒప్పుకుంటే అని. పిల్లలకి గొప్ప ఉత్సాహం వచ్చేసింది. కానీ అమ్మ ఏమంటుందోనట్టుగా దిగులుగా తల్లివైపు చూశారు. జయంతికి జాలేసింది వాళ్ళని చూస్తుంటే. ఈ మధ్య చాలా కాలంగా తను వాళ్ళని పట్టించుకోవడం లేదు. అంతా సారథి చూసుకుంటున్నాడు. వాళ్ళు కూడా తన విచారాన్ని అర్థం చేసుకున్నట్టు బెదురుగా చూస్తున్నారు. దూరంగా ఉంటున్నారే తప్ప విసిగించటం లేదు. పాపం పసివాళ్ళు. వాళ్ళెందుకు బాధపెట్టం? వాళ్ళని చూసి సరే అన్నట్టుగా చిరునవ్వు నవ్వింది. ఇంకా వాళ్ళ సంతోషానికి అంతే లేదు. సారథి కూడా అంతే సంతోషంతో జయంతికి థ్యాంక్స్ చెప్పాడు. ఆ రోజు క్షణంలా గడిచిపోయినట్టు అనిపించింది ఆ కుటుంబానికి. పిల్లలు సినిమా అన్నారు, తీసుకెళ్ళాడు. సారథి మధ్యలో ఆలోచనలో మునిగిపోయిన అక్కడక్కడ కామెడీ సీన్లకు నవ్వింది జయంతి. హోటల్లో భోంచేసి ఇంటికొచ్చారు. వస్తూనే నిద్రకు పడ్డారు. చీర మార్చుకోబోతున్న జయంతిని వెనక నుంచి కౌలించుకుని జడలో పువ్వుల వాసన చూస్తూ చెప్పాడు సారథి గుసగుసగా. ఇలాగే ఉండు జయ, ఎన్నో యుగాలన్నట్టుంది నేనిలా చూసి అని. సాయంత్రం నుంచి అతనిచ్చిన పువ్వుల్లో, చూపుల్లో, స్పర్శలో దాగిన కోరిక అర్థమవుతూనే ఉంది జయంతికి. ఎన్నో రోజుల ఎడబాటేమో. తన శరీరం కూడా మనసు ప్రమేయం లేకుండానే స్పందిస్తుంది. మాట్లాడకుండా అతని చేతుల్లో వదిగిపోయింది.
అర్ధరాత్రి మెలకు వచ్చింది జయంతికి. పక్కనే సారథి ఆర్ధమరిచి నిద్రపోతున్నాడు. గడిచిన దినచర్యనంతా మనం చేసుకుంది. మనసు, శరీరం కూడా ఎంతో సేద తీరినట్టు చాలా హాయిగా ఉంది. హఠాత్తుగా గుర్తుకొచ్చింది. తను ఈ రోజంతా ఒక్కసారి కూడా తండ్రిని తలుచుకోలేదు. తను కూడా అప్పుడే ఇంత వేగంగా ఆయన్ని మర్చిపోగలిగింది. సినిమా, భోజనం, ఆపై భర్త కౌగిలి అన్నీ హాయిగా అనుభవించగలిగింది. ఒక్క క్షణమైనా తండ్రి మనసులోకి రాలేదు. తండ్రికి ఎంతో ద్రోహం చేసినట్టుగా జయంతి విలవిలలాడిపోయింది. పట్టరాని దుఃఖం వచ్చింది. లేచి తలుపు తెరుచుకొని బాల్కనీలోకొచ్చి కూర్చుంది. చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. ఎప్పుడు లేచొచ్చాడో సారథి ఆమె పక్కనే కూర్చుంటూ ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? లాలనగా అడిగాడు. నేను నేను నాన్నని మర్చిపోతున్నాను, అప్పుడే అంది జయంతి వెక్కుతూ. పిచ్చి జయ, ప్రాణంగా ప్రేమించుకున్న వ్యక్తుల్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఇది జీవితం ఒక ప్రవాహం లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఏ ఒక్కరి కోసం ఆగిపోదు, పోకూడదు. ఎవరూ ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఎంత ఏడ్చినా పోయినవారు తిరిగిరారు. మనం అక్కడికి వెళ్ళాల్సిందే. కానీ మనిషికి జ్ఞాపకాలు, సంతోషాన్ని, ఉత్సాహాన్ని, ముందుకు సాగిపోయే శక్తినివ్వాలే గాని అడుగడుగున బండరాలై నడకకే ప్రతిబంధకాలు కాకూడదు. ఒక వ్యక్తి మహాభివిష్కరం పట్ల ఏమీ స్పందించకపోవటం రాక్షసత్వం అయితే, అతిగా స్పందించి జీవితాన్ని దుఃఖభూయిష్టం చేసుకోవటం గొప్ప మూర్ఖత్వం. నీకు తండ్రి ఒకరే కాదు, నీతో ముడిపడిన నేను, మనకి పిల్లలు ఉన్నారు. నీ చిరునవ్వు కోసం మేము తప్పించిపోతున్నాం. సారథి ఆర్తంగా చెప్తుంటే జయంతి వింటుంది. ఏమో, నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అంది చిన్నపిల్లలాగా. బంగారు, మీ నాన్న ఎక్కడికి వెళ్ళలేదు. పంచభూతాల్లో కలిసిపోయారు. మృత్యు మనిషిని అమరుని చేస్తుంది. కష్టసుఖాల నుంచి, బంధాల నుంచి విముక్తి కలిగించి అద్భుతమైన ముగింపుని, విశ్రాంతిని ఇస్తుంది. అదిగో చూడు, ఆ నక్షత్రాలు అలా వెలుగుతుంటే అవి మీ నాన్న చల్లని చూపులనుకో. ఈ చిరుగాలి మీ నాన్న చేతి స్పర్శ అనుకో. ఈ విశ్వంలో నిండిపోయిన ఆయన ఆత్మ నిన్నెప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటుందనుకో. ఇంక నీకు లోటే ఉంటుంది. జయంతి ఏమీ మాట్లాడకపోవడంతో మళ్ళీ కొనసాగించాడు సారథి. మీ నాన్నతో నీ జ్ఞాపకాలు, అనుభవాలన్నీ నాకు, పిల్లలకి కథలుగా చెప్పు, కబుర్లుగా చెప్పు. వాటిని మాతో పంచుకో. మేమున్నది నీకోసం, అలాగే నువ్వు మా కోసం. పద లోపలికి వెళ్దాం. సారథి లేచి ప్రేమగా చెయ్యందించాడు. మంత్రముగ్ధులా వింటున్న జయంతి మనసు తేలికపడింది, తేటపడింది. అవును, నాన్న ఎక్కడికి పోలేదు. నా మనసులోనే ఉన్నారు, నా చుట్టూ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు అనుకుంది శిరచిత్తంతో జయంతి భర్త చేయి అందుకుంటూ. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.